ఈరోజు దాదాపుగా మనందరికి ఇష్టమైన ప్లేస్ అంటే మనకు కానీ, మన డ్యాడీ వాళ్ళకి గానీ, ఎవరికైనా గూడా ఇదొక ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇదొచ్చేసి మన ఎల్లారం పోచమ్మ తల్లి. సో, ఆల్మోస్ట్ దీని హిస్టరీ చూసుకుంటే మనకు 200 సంవత్సరాలు పైబడి నుంచెల్లి ఇక్కడ ఈ అడవి తల్లి అనేది నిలిచిందన్నమాట. ఎప్పుడైనా దాదాపుగా గూడా మేము సమ్మర్‌లో వచ్చేవాళ్ళము మేము చిన్నగున్నప్పుడు. సో, లైక్ ఎడ్ల బండి గానీ, లేకపోతే ఆటోస్ గానీ తీసుకొచ్చుకొని అక్కడ గుండంలో స్నానాలు జేసి, సో, ఫ్రెష్‌గా ఇంకా తల్లి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇలా గుడి దగ్గరికొచ్చేసి, సో, దగ్గరలో ఉన్న నీళ్ళు చల్లుకొని, కాళ్ళు కడుక్కొని ఇక దేవుడికి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేవాళ్ళము. సో, ఇప్పుడు కొద్దిగా కాలం మారింది కాబట్టి టైం సరిపోవట్లేదు. సో, ఎవరైనా కూడా తొందరగా వచ్చేసి అక్కడ మొక్కుకొని, దేవుళ్ళు మొక్కుకొని ఇది చాలా సందడిగా ఉండే ప్లేసెస్. కంపల్సరీ ప్రతి సమ్మర్‌లో రావాలి. సో, ఇది మా బుడ్డి పిలగలన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో, దేవుడికి మొక్కాల్సినవన్నీ, తల్లికి మొక్కాల్సినవన్నీ కోడితో గానీ, లేకపోతే మేకతో గానీ, కొబ్బరికాయలు అండ్ ఇంకా మీరు బోనం గానీ, అప్పాలు ఏం తెచ్చుకున్నా కూడా అక్కడ బెల్లం శాఖలు అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇంకా ఇక లేట్ ఎందుకని చెప్పేసి మేము స్టార్ట్ అవుతున్నాము దేవుడి చుట్టూ తిరగడానికి. మెమోరీస్ గుర్తుంచుకోవడానికి అని చెప్పేసి మేము ఇంకా ఫస్ట్ అయితే సెల్ఫీస్‌తో స్టార్ట్ చేస్తున్నాము దేవుడి దగ్గర వెళ్ళడానికి. సో, ఇంకా మా వాళ్ళందరూ రెడీ అయ్యాక ఇంకా ఒక సెల్ఫీ అట్లా తీసుకొని ఇంకా దేవుడిని మొక్కుదామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. సో, దానికి సంబంధించిన అన్ని కోళ్ళు, కొబ్బరికాయలు, కళ్ళు, శాకము, అప్పంగారం అన్నీ తీసుకొని రెడీగా ఉన్నాము. సో, ఇది గుడి. ఇంకా గుడికెళ్ళి లోపలికెళ్ళే ముందు ఇది గుడి యొక్క బయట ప్లేస్ అన్నమాట. సో, ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఇంకా ఆ రోజు ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సో, మేము వచ్చేసి జూన్ మంత్లో వెళ్ళాము. జూన్ లాస్ట్లో వెళ్ళేసరికి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి. సో, ఇంకా అప్పటికి ఇంకా మాకు వెదర్ అయితే కూల్గానే ఉంది. ఇది ఆ దేవుని యొక్క మెయిన్ ఎంట్రన్స్ గుడి అన్నమాట. సో, ఫస్ట్ అయితే మేము ఒక దర్శనం ఒక రౌండ్ అట్లా కంప్లీట్ చేసుకుంటున్నాం ఫ్యామిలీతోటి. సో, మాతో సరదాగా ఇంకా మిగతా ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా స్టార్ట్ అవుతున్నారు. ఈ తల్లిని నమ్ముకున్న వారికి కొండంత బలము అండగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం అన్నట్టు ఇది. సో, దాదాపుగా వచ్చేసి మన దగ్గరలో ఉన్న ప్లేసెస్‌లో ఇదొక బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో, ఇలా అమ్మవారి దగ్గరికి రావడము ప్రతి సంవత్సరం ఫ్యామిలీస్ అందరూ వచ్చి సరదాగా అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని, తల్లి దర్శనం చేసుకొని అక్కడ ఇంకా దేవుడికి మొక్కు తెచ్చుకొచ్చుకున్న అవి కొబ్బరికాయలు కానీ, ఇంకా దానికి సంబంధించిన కోళ్ళు కానీ, ఆ దేవుడికి సంబంధించినవి అన్నీ మొక్కుకొని, సో, ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, ఎవరైతే మేకలతోటి మొక్కుబడి ఉన్నదో సో, వాళ్ళకి సంబంధించి వచ్చేసి వాళ్ళు మేకను ఇలా దేవుడి తల్లి దగ్గర ఆపోజిట్లో వచ్చేసి ఇలా కోస్తారన్నమాట. సేమ్ మేము చిన్నప్పుడైతే ఎప్పుడైతే చూసామో సేమ్ కల్చర్ ఇంకా అలానే ఉంది. సో, కొద్దిగా గుడి అనేది పాత వాళ్ళకి ఉన్న ఇప్పటికీ కొద్దిగా డిఫరెంట్ కనబడుతుంది. సో, ఇక్కడ వచ్చేసి ఇంకా తల్లికి ఎవరైతే మొక్కులు సమర్పించుకుంటారో సో, లైక్ మేము కూడా తీసుకొచ్చాము మాకు సంబంధించి కోళ్ళను. ఇంకా మనలాగానే చాలామంది అక్కడ దేవుడి కోరిక కోసం అని చెప్పేసి ఇంకా మొక్కడానికి రెడీ అవుతున్నాము. సో, కొద్దిగా టాస్క్ అన్నమాట. ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మేము ఆదివారం పూట వచ్చినాము. దర్శనానికి ఆల్మోస్ట్ మాకు ఒక 1 అవర్ నుంచి 3 అవర్స్ దాకా పట్టింది. సో, ఇంకా ఖాళీగా ఉన్నాం ఎందుకని చెప్పేసి దేవుడికి వచ్చేసి మొక్కులు పెట్టుకుంటున్నాము. సో, ఒకసారి ఇట్లా వచ్చేసి ఒక 5, 6 ఉన్నాయి. 1 బై 1 ముట్టిన తర్వాత అక్కడ వీళ్ళకి ఇచ్చేస్తే మనకు కోయడానికి ఆప్షన్ ఇయ్యరు. సో, కంపల్సరీ వీళ్ళే కోస్తా అంటారు కోళ్ళను కానీ మేక కట్ చేసినట్టు సైడ్కి వాడేస్తే వేరే వాళ్ళు ఇంకా చికెన్ కొట్టడానికి రెడీగా ఉంటారు అన్నమాట తీసుకెళ్ళి. సో, అది కూడా వాళ్ళు ఇక్కడే అవైలబుల్గా ఉంటారు. సో, వీళ్ళే అన్నమాట. సో, మాకు సంబంధించిన కోడ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్ళి మా దగ్గరికి రండి, మా షాప్ అక్కడ ఉంది, మేము మీకు కొట్టిస్తామని చెప్పేసి అంటున్నాడు. సో, అతని దగ్గరికి మళ్ళీ మేము ఇంకా మిగతావి కూడా మొక్కులుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్దామని చూస్తున్నాం. నేను ఒకసారి ఈ సెల్ఫీ వీడియోలో ఒకసారి గుడి మొత్తం కవర్ చేస్తాను. అక్కడ దేవుడిని మొక్కే ప్లేస్ కానీ, అక్కడ మేకను కట్ చేసే ప్లేస్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న కొద్దిగా చెట్టు ఉంటుంది పాతది. సో, అక్కడ ఎవరైతే ఇంకా కొంతమంది వచ్చి నివసిస్తారో చిన్నపిల్లలకి మొక్కుబడి కోసము. సో, ఇట్లా మెయిన్ గేట్కి సంబంధించి ఇక్కడ ఒక 2 మెయిన్ గేట్లు ఉంటాయి అటు ఎగ్జిట్ అవ్వడానికి, ఎంట్రెన్స్ అవ్వడానికి. ఇంకా మాలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా లైక్ పెద్ద పెద్ద ఏటలతోటి, దేవుళ్ళతోటి, డప్పులతోటి చాలా ఘనంగా అమ్మవారిని మొక్కుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారన్నమాట. సో, అక్కడ టైం ఉందని చెప్పేసి నేను ఒకసారి వాళ్ళని కూడా చూపెట్టడానికి అని చెప్పి రికార్డ్ చేసిన. దాదాపుగా మా సైడ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. సో, ఎందుకంటే ఆల్మోస్ట్ మార్చి తర్వాత నుంచి వెళ్ళి
మే ఏప్రిల్, మే, జూన్ ఇంకా చాలా వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ సెక్షన్ వచ్చేసరికి ఎస్పెషల్గా ఏవైతే ఇంకా కోళ్ళని మేకల్ని కట్ చేస్తూ అంటారో సో వాళ్ళకి సంబంధించిన సెక్షన్ అన్నమాట. ఇది సపరేట్గా మనకి గుడి పక్కనే ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చికెన్ కొట్టే వాళ్ళు దాదాపుగా లైక్ అక్కడున్న ప్రైజ్ని బట్టి తీసుకుంటారు. ఈ సైడ్ వచ్చేసరికి మనకి మటన్ సంబంధించేసి సో ఎవరైతే మేకలు కోపిస్తారో సో కోపించిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళు కంప్లీట్గా మటన్ కొట్టిస్తారు ఈ సెక్షన్లో. అండ్ ఇలా ఈ గుడి ఈ అమ్మవారిని చూపెడదామని చెప్పేసి ఈ వీడియో తీయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఇక్కడ చాలా అంటే చాలా రద్దీ ఉంది ఈరోజు ఆదివారం కావడం వల్ల. సో ఇంకా మధ్యాహ్నం టైంలో మార్నింగ్ వచ్చి ఉంటే దర్శనం చాలా ఫ్రీగా అయ్యేది. బట్ ఇది సో చాలా వరకు భక్తులు అనేది చాలా రష్గా ఉంది ఈ ప్లేస్లో. సో నేను మా ఆంటీ ఇక్కడ దగ్గర ఉన్నామైతే పక్కనే. సో కొద్దిగా టైం చూసుకొని లోపలికి వెళ్ళేసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇంకా భక్తులు వచ్చేసి ఇంకా అలానే ఉన్నారు. సో అది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. సో అనుకోకుండా మళ్ళీ ఇక్కడ అదే రోజు మాకు ఒక 1 అవర్ కూడా డిఫరెన్స్ లేకుండానే వర్షం పడింది. సో వర్షం వచ్చేసి బీభత్సంగా పడింది. ఎక్కడ వాళ్ళు అక్కడమే స్టక్ అయిపోయాము. సో ఇంకా ఏదో కొద్దిగా అలా తలదాచుకుందామని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న చిన్న ప్లేసెస్లో అలా నిలబడి ఉన్నాము వర్షం తగ్గేదాకా. సో వర్షం తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ మేము మా చికెన్ కానీ మా వాళ్ళని అందరూ రెడీ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఏదైతే అక్కడ ప్లేస్ ఉందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. మాకు ఇది ఒక మంచి మెమరబుల్గా ఉండిపోతుంది. సో అక్కడ వర్షం పడంగా కూడా మేము కొంచెం ఎలాగో ఇది ఆ సీజన్ కాబట్టి అనుకొని చిన్నగా కవర్ తెచ్చుకున్నాము. మేమే కాకుండా మా పక్కన వాళ్ళు కూడా మాకు వచ్చి అలా సాయం చేయడము. సో దాదాపుగా వర్షం ఆగట్లేదు. సో ఇంకా ఇంటికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడే వంట చేసుకొని తిందామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. సో దానికి ఇంకా వర్షం పడ్డా కూడా మేము ఇంకా మా ప్రయత్నాలు ఆపట్లేదు. వర్షం పడేంత వరకే కవర్ని అలా పైన లేపుకొని కొంచెం ఇంకా కొద్దిగా తగ్గేంత వరకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలాగే దీనికి కర్రలు పట్టుకొని అట్లా ఉంటున్నాము. చాలా సరదాగా చాలా ఫన్నీగా ఇంకా అందరం ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటి ఒక డే ఈ రకంగా మేము అనుకోలేదు జరుగుతుందని చెప్పేసి. బట్ ఇంకా వర్షాకాలం కావడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఇంకా వన్ సైడ్ మా వాళ్ళు వంటలు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా అటు వర్షం పడుతూనే ఉన్నది. ఇంకా మా ప్రయత్నాలు వచ్చేసి ఇంకా అలా డే అనేది ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. మీరు కరెక్ట్గా మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మే వరకు కూడా ఈ చెట్లు ఏది కూడా ఖాళీగా ఉండదు. సో ఇది గుడి పక్కనే ఉన్న చెట్లు అన్నమాట. ఇక్కడ మనకి ఎలాంటి రూమ్స్ కానీ అవైలబుల్గా ఇంకేం లేదు దాదాపుగా. సో ఈ చెట్టుకు కూడా వాళ్ళు కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో అది ఈ టైంలో మేము వర్షం రావడం వల్ల మాకు అది కొద్దిగా ఎవరు రాలేకపోయారు. సో చాలా కింద మీద పడి ఇంకా వర్షానికి ఏం చేయాలో అర్థం కాక బండి అడ్డు పెట్టడము, దానికి కట్టెలు కట్టడము. సో మేము కూడా అట్లా పట్టుకొని ఉండడము ఇంకా అదొక మెమొరబుల్గానే ఉండిపోయింది. ఇంకా అది ఎలాగో తగ్గట్లేదుగా అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు వంటలు స్టార్ట్ చేస్తున్నారు. మాకైతే చాలా సరదాగా అలా గడిచిపోతుంది. సో వర్షంలో కూడా ఇంకెందుకు లేట్ చేయడం, ఎలాగో ఉంది మొక్కుకొని తిని వెళ్ళిపోదామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయినాము. సో వర్షం వచ్చినా కూడా ఇంకా ఆపద్దని చెప్పేసి మా వాళ్ళంతా ఇంకా వంటల మీద స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇక కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ అయినా కూడా ఇంకా అక్కడక్కడ వర్షం పడుతుంది. ఇంకా వంటలు స్టార్ట్ చేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు. సో ఇంకొక అత్తమ్మ చికెన్ కోసం ట్రై చేస్తుంది ఎలా కుక్ చేయాలని చెప్పేసి. ఇంకొక అత్తమ్మ వచ్చేసి రైస్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇంకా పక్కన వాళ్ళు కూడా ఇంకా రెడీగా లేరు, ఇంకా వర్షం పడుతుందిగా అని చెప్పేసి. బట్ మా వాళ్ళు ఇంకా ధైర్యం చేసి ఎట్లయినా కాసేపు వెయిట్ చేసినా పర్లేదు, సో వర్షం తగ్గేదాకా ఉండి వంటలు చేసుకొని తినిపోదామని గట్టిగా ఫిక్స్ అయినాము. సో దానికి తగ్గట్టే మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాము. ఇదొక మంచి చెప్పాలంటే ఇదొక మంచి అనుభూతి అన్నమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది. సో ఇంకా మా మామ మా అన్న వదిన వాళ్ళంతా కుకింగ్ కోసం అని చెప్పేసి 1 by 1 సో వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మిర్చీలు కోయడము, ఆనియన్స్ కట్ చేయడము, ఇంకా అలా నడుస్తుందన్నమాట. సో నార్మల్గా వచ్చేసి ఇలాంటి ఒక డే మేము ఇంత లైక్ ఒక మంచి ఈ మెమరబుల్గా ఉండిపోతుందని చెప్పేసి మేము కూడా అనుకోలేదు. బట్ ఇంకా జరుగుతుంది ఇలా మా ప్రయత్నాలు అయితే ఇంకా వంటల కోసము. ఇంకా వంటలకి స్టార్ట్ అవుతున్నాము. తను మా బ్రదర్ అన్నమాట. సో కొద్దిగా మా ఫ్యామిలీలో ఏమైనా చిన్న వంటలు కావాలంటే ఇతనే చెఫ్ అన్నమాట. ఇతను మా మామ కూడా ఉన్నాడు, చిన్న మామ.
అండ్ మా వదిన సో తనకు తెలిసిన సాయం అంతా వంట కోసం అని చెప్పి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇంకా మా అత్తయ్య కూడా కష్టపడుతుంది అక్కడ. అండ్ ఇంకా వాళ్ళకి ఇంకా ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఒక 4-5 కోడ్లు కానీ 5-6 కోడ్లు ఉన్నా కూడా వాళ్ళు అవలీలలాగా అండేస్తారు. చికెన్లో కూడా మా ఇంట్లో అందరు ఎక్స్పర్ట్ అన్నమాట. మా ఫ్యామిలీలో ఇది ఒక బుడ్డి అల్లరి పిల్ల అన్నమాట. నేను వీడియోలు తీస్తే నేను తీస్తా అంటుండు. సో ఆ వెనకాల ఉన్నాడు మా చోటా భీమ్ అన్నమాట, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళతో నేను సరదా కొద్దిగా సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నా, బట్ వాళ్ళు ఎవరు నా మాట వినట్లేదు. ఫైనల్గా మా మాస్టర్ దిగాడు అన్నమాట చికెన్లోకి. ఇంకా సో మా వదిన ఉన్న మా మామ ఇద్దరు కలిసి ఇంకా లాస్ట్కి కర్రీని ఫినిష్ చేశారు. సరదాగా ఇలా మామిడి చెట్లలో మంచి వెదర్కి, వర్షం పడుతున్న వెదర్కి అలా చిన్న చిన్నగా కూల్ డ్రింక్స్ తోటి అట్లా సరదాగా టైమింగ్ గడిపేస్తున్నాము. మా వాళ్ళతోటి సరదాగా ఇలా షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా వెదర్కి తగ్గట్టు చాలా బాగుంది. సో ఈ మా బుడ్డుగానికి చోటా భీమ్ గానికి చెట్లు ఎక్కడం అంటే బాగా సరదాగా. సో ఫైనల్గా మా వంటలు రెడీ అయిపోయాయి. సో మా వాళ్ళు ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి, మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదని చెప్పేసి ఫాస్ట్గా సో మా వాళ్ళు అలాగా లంచ్ అలా కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటా. అండ్ ఇంకొక పక్క వచ్చేసి ఇంకా మా వాళ్ళు మెయిన్ కోర్స్ స్టార్ట్ చేశారు. సో మెయిన్ కోర్స్ అంటే మన కల్చర్లో కంపల్సరీ ఎవరిది వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే అది బాగుండదు. సో ఇక్కడ మా బ్యాచ్మేట్స్ అంతా కూడా లైట్గా చిన్నగా ఇంకా జ్యూస్ తాగడం స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభూతిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో కుదిరితే మీ ఫ్యామిలీస్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, ఇంకా మీకు ఎలా వీలైతే అలా వచ్చి సరదాగా ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకొని సో వంటలు చేసుకొని ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. ఇది మా ఫైనల్ లాస్ట్ అన్నమాట ఈ ఫోటోగ్రఫీస్. సో ఈ ఈవెంట్ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో మీరు కూడా ఇలా సరదాగా ఎంజాయ్ చేయండి. బాయ్.